అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం సింహరాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఆగస్టు 2, 3, 4, 5వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీ విధిలో ఒక గొప్ప పెద్ద మలుపు అనేది తిరగబోతుందనే చెప్పుకోవాలి. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా ఏ విషయాన్నైనా కానీ భరించారో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధను ఇవన్నీ కూడా ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు పరీక్షా కాలం పూర్తిగా ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడవద్దు. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద శ్రద్ధ పెట్టేలా చేసుకోండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే ఒక పూర్తి అవకాశాన్ని అయితే కలిగి ఉంటాయి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మాట అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఒక ప్రశ్న, నేను తప్పు చేశానా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఎలా ఆగిపోయింది? ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావటం లేదు? ఎంత నిజంగా ఉన్నా నమ్మకం తగ్గటం లేదు? ఎంత ప్రేమ చూపిస్తున్నా ప్రతిఫలం తగ్గటం లేదు? ఇది మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రశ్నలు. ఇవన్నీ మీరు చేసిన తప్పులైతే కాదు. ఇది మీ బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష, ముఖ్యంగా శని పరీక్ష. శని భగవానుడు చాలా కాలంగా ఒక గట్టి పరీక్షను మీకు పెడుతున్నాడనే చెప్పుకోవాలి. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నింటినీ కూడా తూకం వేశాడు ఆ స్వామివారు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలు ఉన్నాయి. అయినా మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడూ నడవలేదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని చాలా తొందరగా అనుగ్రహించబోతున్నాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ పైన ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని మొత్తం తీసేయబోతున్నాడు. మీ రాశిలో మంగళ గ్రహం బలంగా కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని భగవానుడు బలహీన పడబోతున్నాడు. ఎంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వాళ్లే మీ దగ్గరకు రావాల్సి వచ్చినటువంటి పరిస్థితులైతే ఈ 4 రోజుల్లో కలగవచ్చు. విధి తిరగటం అంటే ఒక్కసారిగా లక్కీగా మారటం కాదు. మీరు భరించిన ప్రతి బాధను కూడా సమాధానం దొరకటం. మీరు ఓడిపోయినట్లు అనుకుంటున్నటువంటి ప్రతి క్షణం నిజానికి మీరు అతి తొందరగా మరొక విషయం పట్ల తయారవుతున్నటువంటి ఒక నిజమైనటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నట్లుగా భావించాలి. ఒక తుఫాన్ లాంటి వార్త కూడా మీకు అందుతుందనే చెప్పుకోవాలి. తుఫాన్ అంటే కేవలం నాశనం మాత్రమే కాదు. తుఫాన్ అంటే మంచి శుభ్రత. నిలిచిపోయినటువంటి గాలిని తొలచివేసినటువంటి ముఖ్యమైన శక్తిగా భావించండి. ముఖ్యంగా మీ జీవితంలోనికి రాబోయే ఆ శుభవార్త మీ ఊహకు అందనటువంటి స్థాయిలో ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదు. మీరు ఆశించినటువంటి రూపం కాదు. అది మీ జీవితానికి చాలా అవసరంగా ఉంటుంది. మరి ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి. మీ గొంతు ఆగిపోతుంది. అంటే తడారిపోతుంది. మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త, భయపడాలా అనే సందేహం మీకు కలగవచ్చు. కొన్ని గంటల తర్వాత లేదంటే ఈ 4 రోజుల్లో అసలు మీకే అర్థమైపోతుంది. ఇది జరగకపోతే నేనెంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అని చెప్పేసి ఒక వార్త అనేది మీకు తప్పకుండా మీరు వినేలా జరుగుతుంది. అయితే అది ఒక వ్యక్తి ద్వారా కలగవచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కలగవచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. కొంతమందికి పాతగా మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపించవచ్చు. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం అనేలా మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే ఇది భయం కాదు, గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు కూడా మొదలవటం మీరు గమనించి ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్న ఎవరో మీ పక్కనే ఉన్నట్లుగా అని అనిపించటం, నిద్రలో అర్థం లేని కలలు, స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుంచి ఇంకొక మూలకు ఎవరో నడిచినట్లుగా ఒక భావన, ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివిటీ శక్తి కూడా కాదు. ఇది మీ పైన కన్నేసినటువంటి ఒక దైవ శక్తి.
మీరు అనుకున్నారో లేదో, నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కూడా కదలికల్లోకి వస్తాయి. మరింతకాలం మీ పాత అంటే బాధను గమనించినట్లయితే భగవంతుడి యొక్క శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి తహతహలాడిపోతుంది. మరి ఆ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది. మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచివేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు తెలియకుండానే చేతిలో నుంచి పగిలిపోవటం, కొన్ని పాత బంధాలు మన నుంచి దూరం అవటం, కొన్ని పాత అలవాట్లు మనం పూర్తిగా విడిచిపెట్టడం, ఇదంతా కూడా నష్టం కాదండి. ఇది మీకు జరుగుతున్నటువంటి గొప్ప శుద్ధిగా భావించండి. ఈ సమయంలో భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎదురు పడకండి. నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉండండి. మీ జీవితంలో ఏది బయటికి పోతుంది, ఎందుకంటే ఏ విషయం పట్ల మీరు అవగాహన పొందుతున్నారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఆర్ అనే అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా యాదృచ్ఛికంగా అయితే ఆ వ్యక్తి మీకు పరిచయస్తులు కారు. ఆ వ్యక్తి మీ గతానికి లింక్ అయి ఉండవచ్చు, లేదంటే మీ భవిష్యత్తుకు ద్వారమై ఉండవచ్చు. ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు, లేదంటే పట్టించుకోరు. కానీ వారి మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం కాబట్టి. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ తప్పు చూపించరు. కేవలం ఒక విషయం గురించి మీతో మాట్లాడతారు. మీరెప్పటి వరకు చూపించి అంటే మీరెప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు అని కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక నిజం అనేది బయటపడేలా జరుగుతుంది. కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని ఏమిటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పటం. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారానే జరుగుతుంది. ఆ తర్వాత అతని వలన మీ జీవితం కొంచెమైనా సరే మార్పు అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడు వస్తున్నారు? మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు? అతని రాకనేది ఎవరైనా ప్లాన్ చేసిందైతే కాదండి. అనుకోకుండా వచ్చినట్లుగానే ఉంటుంది. అయితే వారు రావటానికి ఖచ్చితమైన కారణమైతే ఉంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం గురించి చెప్పటానికైతే వస్తారు. మరి ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరెప్పుడూ కూడా అనుకున్నది కాదు. అయితే ఏ విషయం పట్ల మీకు నిజాన్ని తెలియజేస్తారు అనేది మీరు కూడా ఊహించలేరు. మరి ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని కూడా మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతనిప్పుడు మీ జీవితంలోనికి రాబోతున్నాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్ళిపోతారేమో అనే విధంగా ఆ వ్యక్తి సలహా ద్వారా, ఆ వ్యక్తి యొక్క సహాయం ద్వారా మీరు నిజమనేది, అబద్ధం అనేది ఏది అనేది అంటే మంచిది ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకునేటటువంటి ఒక స్పష్టత మీకు ఖచ్చితంగా కలిగి ఉంటుంది. అతని రాక మీకు రక్షణ, వారి మాట మీకు హెచ్చరిక. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం కూడా మారిపోతుంది. మీ మనసులో భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుంది. ఇక అలాగే డబ్బు ఎందుకు ఆగిపోతుంది, ఇప్పుడు ఎందుకు కదులుతుంది అనేది కూడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అయితే డబ్బు సంపాదించే శక్తి మీకుంది, కష్టపడే అలవాటు మీకుంది, కానీ ఎందుకు డబ్బు మీ దగ్గర నిలబడటం లేదు? వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఎందుకు పోతుంది? రావాల్సిన డబ్బు మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది? ఇదంతా కూడా మీరు చేసుకున్నది కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయి ఉంటారు, లేదంటే ఎవరికో బాగా సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడి ఉండవచ్చు. మీకే రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇది మీ మంచితనమే, అంతేకాని మీ జీవితంలో కావాలని జరిగిందైతే కాదు. అయితే ఆ బరువంతా కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈ 4 రోజుల్లో ఆర్థికంగా మీ జీవితంలో మరొక కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి మరలా చర్చకు వస్తాయి. ఎవరో మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయటానికైతే తప్పకుండా ముందుకొస్తారు. ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయటానికి కాదు, మిమ్మల్ని మీ మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ కొన్ని నిద్రలేనటువంటి రాత్రులు గడిపారు. ఇప్పటి నుంచి ఆ రాత్రులన్నీ కూడా నెమ్మదిగా ప్రశాంతకరమైనటువంటి రాత్రులుగా మీకు పరిచయం అవుతాయి. మీరు డబ్బును వెంబడించటం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక విషయమైతే గుర్తుపెట్టుకోండి, ఈ 4 రోజులు డబ్బు భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతతో మీ అదృష్టాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోండి.
ఇక మీకు విలువ ఎందుకు రాలేదంటే, ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుందంటే, మీ కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీరెప్పుడూ ఎక్కడా కూడా తప్పుడు దోవనే నేర్చుకోలేదనే చెప్పుకోవాలి. అన్ని విషయాల పట్ల కూడా చాలా చక్కగా మంచి భావనతో ఏది జరిగినా కూడా భగవంతుడి అనుగ్రహమే, భగవంతుడి ప్రసాదమే అని మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఏ సమయంలోనైనా సరే భగవంతుడి అనుగ్రహం చాలా అద్భుతంగా కలుగుతుంది. మీకంటే తక్కువ పనిచేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళిపోయారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు మీకంటే మంచి గుర్తింపును పొందారు. అయితే మీరెప్పుడూ కూడా ఈ విషయం పట్ల బాధపడలేదు. ఏది వచ్చినా కూడా స్వాగతించారు. మీ లోపం కూడా కాదండి అది. మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులు. మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్న వారు. ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా ఇప్పుడు బయటపడుతుంది. ఈ 4 రోజుల్లో మీ మాట చాలా అద్భుతంగా పెరగబోతుంది. నలుగురిలో, సమాజంలో మీ మాటకు గుర్తింపు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఎవరూ వినిపించుకోకపోయినా సరే ఇప్పుడు అవే మాటలు చాలా ఆణిముత్యాల్లా వింటారు. ఇక ఉద్యోగం లేని వారికైతే ఒక మంచి సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక అవకాశం కావచ్చు. అది మీ దిశను పూర్తిగా తిప్పేటటువంటి మార్గం కావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గవచ్చు. మీ మీద అనవసరమైనటువంటి నిందలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. మీ మీద ఎవరైతే నిఘా పెట్టిన వారు ఉంటారో వారు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడైతే ఒక హెచ్చరిక అండి. ఈ సమయంలో ఈ 4 రోజుల్లో నోరు కంటే మీ పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ చూసి తట్టుకోలేకపోతున్నారు. గాయం ఎందుకు ఇంత లోతుగా ఉంటుంది? అసలు మార్పు ఎలా వస్తుంది అనేది ఎవరూ కూడా ఊహించలేరు కదా! కాబట్టి మీ జీవితంలో ఎవరు నిజంగా ప్రేమను పంచుతున్నారు? ఎవరు పూర్తిగా విషాన్ని నింపుతున్నారు? అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోలేరు. కాబట్టి సగం ప్రేమ, సగం అపనమ్మకంతో కాకుండా పూర్తిగా మీ గాయాలను మీరే పూర్తిగా మార్చుకునే విధంగా మంచి మందును మీరే కనుగొనాలి. మీరెవరికో మీ మనసును పూర్తిగా ఇవ్వటం కాదు. మీ విలువను మీరు తగ్గించుకోవటం కాదు. ఇక నుంచి మీ మనసును మీకే ఇచ్చుకోండి. మీ విలువను మీరే ఎక్కువగా గుర్తుంచుకోండి. మీకు సమయాన్ని కేటాయించుకోండి. అంటే మీకోసం మీరే సమయాన్ని కేటాయించుకోండి. ఇదంతా కూడా మీ లోపలే ఉంది. అంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు నవ్వుతున్న గాయం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం పూర్తిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇక్కడ ఒక నిజం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరెవరిని కూడా ప్రేమను అడిగి తీసుకోవద్దు. మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ కాదు. మీకు అవసరమైనటువంటి ప్రేమ ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది. భయం మీకు అసలు ఎందుకు పట్టుకుంది? అది ఎలా పోతుంది అంటే బయట మీరు ధైర్యంగానే కనిపిస్తారు. లోపల మాత్రం భయంతో జీవిస్తారు. రేపు ఏమవుతుందో? నా నిర్ణయం తప్పైతే మరలా నష్టపోతానేమో అనే ఈ భయం మీకెప్పుడూ మనసులో ఉంటుంది. ఇది మీ శత్రువండి. మీరు ఎక్కువగా భయాన్ని కాకుండా భయాన్ని తగ్గించుకోవటం కోసం ఆలోచించండి. ఒక్కసారిగా అప్పుడు మీకు బలంగా మారిపోతుంది. ఏనుగంత బలం వస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏ విషయంలోనూ ఎక్కడా కూడా తగ్గిపోను అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి. ఈ నమ్మకం మీ ముఖంలో తప్పకుండానే కనిపిస్తుంది. మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును తప్పకుండా గమనిస్తారు. ఇది మీ లోపల జరిగేటటువంటి యుద్ధం. బయటకు మాత్రం ఎవరికీ కనిపించదు. మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేసే రోజులుగా భావించండి. రాబోతున్న ఈ 4 రోజుల్లో సాధారణమైనటువంటి రోజులు కాదు. ఇవి మీ జీవితాన్ని మధ్యలో ఉన్నటువంటి ఒక వంతెనలాగా మీకు అనేక రకాల కష్టాల నుంచి మీరు కింద పడకుండా పట్టుకోవడానికి సహాయంగా ఉన్నటువంటి ఒక గొప్ప వంతెనలా మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. మీ దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు తెలియకుండానే గొప్ప విధి మలుపుగా మీ జీవితంలో గుర్తుండిపోతూనే ఉంటుంది. మీ పైన ఉన్నటువంటి మాటలు ఎలా ఆగిపోతాయి అంటే ఎప్పుడు కూడా మీరు అసలు ఊహించే ఉండరు. అంటే ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వలన మీరు ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్వినటువంటి వాళ్ళు మీ వెనక మీ మీద మాటలు చెప్పినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడటం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించటం, మీ తప్పు కాకపోయినా సరే మీ మీద తప్పు అని చెప్పి మోపించటం, ఇవన్నీ కూడా మీ జీవితంలో చాలా రకాలుగా ఇప్పటి వరకు ఎదుర్కొంటూనే వచ్చారు.
మీరు ఒక పని చేశారు, మీరు ఎదురుగా మాట్లాడలేదు, మీరు ప్రతీకారంగా కూడా తీర్చుకోలేరు. మీరు మౌనంగా అన్ని భరిస్తూనే వచ్చారు. ఈ మౌనమే ఈ రోజున ఈ 4 రోజులు మీకు బలాన్ని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్లలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్లే ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి స్థితిలో పడిపోతారు. మీరు ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ ఇవన్నీ కలిపి మీ తరపున మాట్లాడబోతున్నాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్లకు భారంగానే అనిపిస్తున్నాయి. కొంతమందికి మీ దగ్గరకు వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇదే అసలైనటువంటి నిజమైన న్యాయం. మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేస్తుంది. జీవితం ఎప్పుడూ కూడా బయటకు కనిపించినంత సులభం కాదు. మీరు కుటుంబం కోసం త్యాగం చేసినా సరే అది గుర్తింపబడనటువంటి సందర్భాలు చాలానే ఉంటాయి. మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. దీని వలన మీరు మౌనంగా మారారు, లేదంటే లోపలే బాధపడిపోయారు. ఈ 4 రోజుల్లో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడిపోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పాలి అని అనుకున్న మాట ఇప్పుడు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు గమనించటం మొదలు పెడతారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పైతే కాదు, నెమ్మదిగా వచ్చే శాంతి. ఇంట్లో అనవసరమైనటువంటి వాగ్వాదాలు తగ్గుతాయి. నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరిగిపోతాయి. ఈ నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుంది. మీరు ఒక్క నిమిషమైతే అర్థం చేసుకుంటారు. ఒక్క విషయం అయితే మీరు అర్థం చేసుకుంటారు. ప్రతి పోరాటం గెలవలసినటువంటి అవసరం లేదండి. కొన్ని వదిలేయటమే విజయంగా భావించండి. అయితే ఈ అర్థం అంటే కుటుంబ బంధాలను మరింత ఎక్కువగా ఈ 4 రోజుల్లో బలపరుస్తుందనే చెప్పుకోవాలి. అలాగే శరీరం చెప్పే సంకేతాలను కూడా మీరు గత కొన్ని రోజులుగా పట్టించుకోవటం లేదు. మీ శరీరాన్ని ఎప్పుడు కూడా చివరి స్థానంలో పెడుతున్నారు. ముందు పని, ముందు బాధ్యత, ముందు ఇతరుల అవసరం, ఆ తర్వాతే మీరు మీ ఆరోగ్యం పైన దృష్టి చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారే సందర్భాలు ఉంటాయి. నిద్రలేమి, అలసట, మనసు బరువుగా ఉండటం ఇవన్నీ కూడా శరీరం ఇచ్చే సంకేతాలు. అయితే మీరు వాటిని వినిపించుకోవటం లేదు, ఏ మాత్రము పట్టించుకోవటం లేదు. మీ శరీరం మరలా మాట్లాడటం మొదలవుతుంది. ఇప్పుడు మీరు మీ శరీరం మాటలు వినగలిగేటటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద ప్రమాదం పెద్ద ప్రమాదాన్నే కాకుండా మీరు మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కూడా కొంచెం నెమ్మదిగానే మెరుగుపడుతుంది. ఇది మందుల వలన కాదు, మీ అవగాహన వలన, మీ మనస్తత్వం వలన మీకు ఏర్పడే ప్రశాంతకరమైనటువంటి జీవన విధానం వలన. ఈ 4 రోజుల్లో మీరు నిర్ణయం తీసుకోవటంలో ధైర్యంగా ఉండండి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం సరైందా కాదా అనే భయం కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు. కానీ గత అనుభవాల మీద మీకు తెలిసినటువంటి ఒక అవగాహనే ఆ భయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడు ఆలస్యం చేస్తాడు. ఏ విషయంలో కూడా మీకు అన్యాయమైతే చేయలేదు. మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయడానికి మాత్రమే. మీ విశ్వాసం తిరిగి మీకు అందించేలా, అందంగా మీ జీవితాన్ని ఉంచేలా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఒక్కొక్కసారి ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా అది చాలా అందంగానే ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. మీ నమ్మకమే మిమ్మల్ని అందంగా నిలబెట్టబోతుంది. చాలా కాలం నుంచి మీరు ఆశతో ఎదురు చూసినటువంటి కోరికలు కూడా నెరవేర్చుకునేటటువంటి అవకాశాలు ఈ 4 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు, పిల్లల చదువులు, కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటనలు ఇవన్నీ కూడా శుభకార్యాలే. ఇలాంటి విషయాలు కూడా మీ ఇంట్లో జరగవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలను గౌరవించండి. అలాగే మీ ఇంటి దైవాన్ని తప్పకుండా గౌరవించండి. ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించడం, లేదంటే ఇంటి దైవం యొక్క నామస్మరణ చేసుకోవడం లాంటివి ఖచ్చితంగా చేయండి. ఇంట్లో దీపాన్ని వెలిగించడం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 రోజులు ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసుకోండి. భూమికి సంబంధించిన అలాగే గృహానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు మంచి లాభాన్నైతే చూస్తారు. మీ మనసు మీకు తెలియకుండానే చాలా ప్రశాంతతనైతే పొందుతుంది ఈ 4 రోజుల్లో. అలాగే చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ 4 రోజుల్లో పూర్తవటం మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ 4 రోజుల్లో ఒక కదలిక అనేది మొదలవుతుంది. ఇది వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు, మీకు మంచి మార్గం కనిపించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి దేవాలయానికి వెళ్ళి
వినాయకుడిని దర్శించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా చదవటం, వినటం ఇటువంటివి ఖచ్చితంగా చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దీపారాధన చేయటం ధైర్యం, ఆరోగ్యం మెరుగుపడతాయి. బుధవారం రోజున గణపతి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదవటం లాంటివి చేయండి. అలాగే గురుబలం మీకు చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని లేదంటే సాయిబాబా వారిని స్మరించుకోవటం వలన మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నాగదేవతలకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు చేసుకోండి. పాలు పూలు అలాగే పసుపు కుంకుమలతో స్వామివారిని చక్కగా పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కూడా చాలా మంచిదే. ఇక అలాగే లలితాదేవిని ఆరాధించండి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి లలితాదేవి ఆరాధన మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అంతేకాదు చాలా మంచి ఫలితాలనైతే ఇస్తుంది. అలాగే ఓం శం శరణవ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 4 రోజుల్లో ఎక్కువ సార్లు చదువుకోండి. ఇది మీకు విజయాన్ని, శత్రు జయాన్ని చేస్తుంది. రావి చెట్టు ముందు తప్పకుండా దీపాన్ని పెట్టుకోవడానికైతే ప్రయత్నించండి. తులసి మొక్క ముందు దీపాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెతితో దీపాన్ని వెలిగించడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీకు కుదిరితే ఈ 4 రోజుల్లో ఏదో ఒక సమయంలో పేదవారికి లేదంటే వికలాంగులకు మీకు తోచిన సహాయం అంటే ఆహారం లేదంటే వస్త్రదానం చేయటం మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది సాధారణమైన విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు వినే ఓపికను చూపించరు. కానీ మీరు వినగలిగారంటే మీ జీవితం మార్పుకు సిద్ధంగా ఉంది అని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా మీ జీవితంలో జరిగి ఉండవచ్చు, కొన్ని జరగకుండా ఉండవచ్చు. అయితే ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఆశ చూపించడానికి అంతకంటే కాదు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని నిజాలను మీకు అర్థం చేసుకోవటానికి మాత్రమే. ఉపయోగపరంగా ఉండేటటువంటి మాటలు మీరు ఎంతకాలం మౌనంగా భరించారో ఆ విషయం మీకు మాత్రమే తెలుసు. ఎవరికీ కనిపించని బాధలు మోశారు. ఇప్పుడు ఆ దశను ముగించుకొని మంచి దశలోనికి అడుగు పెట్టబోతున్నారు. మీ నిర్ణయాలు బలపడతాయి. మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఒక్కసారిగా అద్భుతం జరగటం కాదు, నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం అయితే ఇదే అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియోలో ఒక్క మాటైనా సరే మీ జీవితానికి సంబంధించినట్లుగా అనిపిస్తే మీకది గొప్ప సంకేతంగా భావించండి. ఆ సంకేతాన్ని తక్కువగా మాత్రం తీసుకోవద్దు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ 4 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కోపంతో కాదు, భయంతో కాదు, ఆలోచనతో, శాంతితో, నమ్మకంతో ముందుకెళ్ళండి. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయడానికే. మీరు ఓడిపోవటానికి కాదు, మీరు బలంగా తయారవుతున్నారు. ఇది నేను మీకు ఇచ్చినటువంటి కొన్ని గొప్ప సూచనలు అని నమ్మండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు అత్యంత గొప్ప శుభవార్తలనైతే వినేటటువంటి యోగం ఖచ్చితంగా కనిపిస్తుంది.